ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సందర్భంగా ఈ కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించారు. పొదుపు చర్యలపై మంత్రులతో పాటు అధికారులకు ఈ సమావేశంలో సీఎం కీలక సూచనలు చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోంపై చర్చ జరిగింది. 17వ SIPB ఆమోదించిన పలు అంశాలపై చర్చించి ఆమోదం తెలిపినట్లు తెలిపింది. మొత్తం 25 ప్రాజెక్టులకు చెందిన 2,01,023 కోట్ల పెట్టుబడులను కూడా ఈ కేబినెట్లో ఆమోదించారు. విశాఖపట్నంలో 1,00,000 కోట్లతో రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఈ భేటీలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అలాగే సత్యసాయి జిల్లాలో 51,000 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్, కడపలో 12,000 కోట్లతో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్, తిరుపతిలో 2,500 కోట్లతో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ తయారీ పరిశ్రమతో పాటు పలు కీలక సంస్థలకు భూ కేటాయింపులను ఈ కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తన కాన్వాయ్లో 50% వాహనాలు తగ్గించాలని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నిర్ణయించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వాహన శ్రేణిని కుదించుకున్నారు. మొత్తం 12 వాహనాల కాన్వాయ్ని 4 వాహనాలకు తగ్గించుకున్నారు. ఇవాల్టి నుంచి ఈ వాహన శ్రేణి కుదింపును అమల్లోకి తీసుకురావాలని సీఎం సూచనలు జారీ చేశారు. ఈ మేరకు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశానికి కేవలం 4 వాహనాల కాన్వాయ్తోనే సీఎం చేరుకున్నారు. ఇక నుంచి ఈ 4 వాహనాల కాన్వాయ్ శ్రేణితోనే ప్రయాణించాలని సీఎం నిర్ణయించారు. అటు మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ మేరకు వాహన శ్రేణిని తగ్గించుకుని ఇంధనాన్ని ఆదా చేయాలని సీఎం సూచించారు. ఈ మేరకు మంత్రులు కూడా తమ కాన్వాయ్లోని వాహనాలను తగ్గించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వాహన శ్రేణిని కుదించుకున్నారు. మొత్తం 12 వాహనాల కాన్వాయ్ని 4 వాహనాలకు తగ్గించుకున్నారు. ఇవాల్టి నుంచి ఈ వాహన శ్రేణి కుదింపును అమల్లోకి తీసుకురావాలని సీఎం సూచనలు జారీ చేశారు. ఈ మేరకు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశానికి కేవలం 4 వాహనాల కాన్వాయ్తోనే సీఎం చేరుకున్నారు. ఇక నుంచి ఈ 4 వాహనాల కాన్వాయ్ శ్రేణితోనే ప్రయాణించాలని సీఎం నిర్ణయించారు. అటు మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ మేరకు వాహన శ్రేణిని తగ్గించుకుని ఇంధనాన్ని ఆదా చేయాలని సీఎం సూచించారు. ఈ మేరకు మంత్రులు కూడా తమ కాన్వాయ్లోని వాహనాలను తగ్గించుకున్నారు. విజయవాడ నగరాన్ని గ్రేటర్గా అభివృద్ధి పరిచే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ పరిసర పట్టణాలు, గ్రామాలు నగరంలో విలీనం కావడం వల్ల మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాజధాని అమరావతికి ధీటుగా విజయవాడ అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలో వైసీపీకి మైనారిటీలు షాక్ ఇచ్చారు. నియోజకవర్గానికి చెందిన హబీబ్ తన 100 మంది అనుచరులతో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎంపీ కేశినేని శివనాథ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్ధా వెంకన్న, దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా తదితరులు హబీబ్ సహా పార్టీలో చేరిన వారికి టీడీపీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ నగరాభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. రాజధాని అమరావతికి ధీటుగా విజయవాడను తీర్చిదిద్దేందుకు గ్రేటర్ విజయవాడగా అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపట్టారన్నారు. గ్రేటర్ నగరంగా మారితే విజయవాడతో పాటు పరిసర ప్రాంత గ్రామాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయన్నారు. ముఖ్యంగా డ్రైనేజీ, స్ట్రాంగ్ వాటర్, రోడ్ల పరిస్థితి మెరుగుపడుతుందన్నారు. పశ్చిమ నియోజకవర్గ టీడీపీకి తిరిగి కంచుకోటగా మారిందని, ఆ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అనేక మంది పార్టీలో చేరుతున్నారన్నారు. హబీబ్ తన కొంతమంది అనుచరులతో పార్టీలో చేరడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ముస్లింలకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పారు. నిరుపేద ముస్లిం విద్యార్థుల చదువుల కోసం వక్ఫ్ బోర్డు నిధులను వినియోగిస్తున్నారని వివరించారు. ముస్లింల సామాజిక అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యమని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఫతావుల్లా, ఆశా, పి మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ విజయవాడ నగరం, ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గతం కంటే భిన్నంగా అందరం కూడా కలిసికట్టుగా పార్టీ బలోపేతాన్ని గట్టిగా కృషి చేస్తున్నాం. దానిలో భాగంగా చూస్తే ఏ నియోజకవర్గం లేని విధంగా పశ్చిమ నియోజకవర్గంలో సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీ చాలా గట్టి పార్టీగా ఇవాళ నిలబడింది. అన్నిటికన్నా ముఖ్యంగా పెద్ద పెద్ద నాయకులు ఉన్న ఈ నియోజకవర్గంలో అందరం కూడా కలిసికట్టుగా గ్రూపులకి
ఇది లేకుండా తీసుకువెళ్తున్నాం. ఇక విజయవాడ నగరం ఇవాళ కార్పొరేషన్, విజయవాడ నగరం మున్సిపల్ కార్పొరేషన్ మొన్నటిదాకా వైసీపీ నాయకత్వంలో ఉండేది. ఒక్క రాయి కూడా ఈ కార్పొరేషన్కి ఒక్క రాయి కూడా వేయలేని పరిస్థితి ఇవాళ వైసీపీది. మేము అధికారంలోకి వచ్చినాక నగరం కార్పొరేషన్ అభివృద్ధికి ఎన్నో కృషి చేశాం. దానిలో భాగంగా మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చాలా కోరికలు ఇవాళ విజయవాడ నగరం మీద కోరాం. దాంట్లో ముఖ్యంగా కొండ ప్రాంత వాసులకి జీవో నెంబర్ 30 ద్వారా ప్రభుత్వ స్థలాల్లో 150 గజాలు స్థలం ఉన్న ఎవరికైనా సుమారు 45,000 నుంచి 50 కుటుంబాలకి పట్టా పంపిణీ కార్యక్రమం గౌరవ కలెక్టర్ గారికి ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా చేయమని ఆదేశించారు. దానిలో భాగంగా అందరూ విజయవాడ నగర వాసులందరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సుమారు 45,000 మంది కుటుంబాలు ఇళ్ల పట్టాలు ఇబ్బందులు ఉన్నాయి. వాటిని అన్నింటినీ క్రమబద్ధీకరించడానికి ముఖ్యమంత్రి గారు నిశ్చయించారు. అది కూడా 3 నెలల లోపలే ఇల్లు అనేది తప్పకుండా క్రమబద్ధీకరణ అవుతుంది. దాన్ని ముందు అప్లికేషన్ పెట్టుకుని దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని నగర వాసులందరినీ కోరటం జరుగుతుంది. అది కూడా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే ఆ పట్టావాసులందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. చంద్రబాబు గారు ఎప్పుడు ఒకటే అంటుంటారు, నేను ఎవరితో ఉన్నానని కాదు, ఎప్పుడు నేను ముస్లింలతో ఉంటాను, నాకు హిందువులు ఒక కన్ను అయితే ముస్లింలు ఒక కన్ను అనేటువంటి భావజాలం, సెక్యులర్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ముస్లిం సమాజం పూర్తిగా నమ్మింది. ఇవాళ వక్ఫ్ బోర్డు కూడా అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ముస్లింల్లో అత్యంత పేదరికం ఉంది. ఈరోజు చదివించలేకపోతున్నటువంటి నేపథ్యంలో 10వ తరగతి తర్వాత వక్ఫ్ బోర్డు నుంచి మరి కొంతమందిని సెలెక్ట్ చేసి మొట్టమొదటి 250, ఆ తర్వాత 500 అలా పెంచుకుంటూ పోయే విధంగా వాళ్ళకు అన్ని పుస్తకాలు కానీ, ఎడ్యుకేషన్ కానీ, భోజనం కానీ, హాస్టల్ కానీ అన్నీ ఫ్రీగా ఏర్పాటు చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా రానున్న రోజుల్లో ఈ ముస్లిం సమాజానికి తెలుగుదేశం పార్టీ కొండంతా అండగా ఉంటుంది. గ్రేటర్ విజయవాడ చేయడానికి అనేక సార్లు ముఖ్యమంత్రి గారితో, అలాగే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి నారా లోకేష్ బాబు గారితో అనేక సార్లు చర్చించారు. అంటే గ్రేటర్ విజయవాడ అయితే ఏమిటి లాభం అని ప్రశ్నించవచ్చు. ఈ విజయవాడకి అనుబంధంగా ఉన్నటువంటి పల్లెలు ఏవైతే ఉన్నాయో, నగరాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ కృష్ణా వాటర్ రావడం కానీ, లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడం కానీ అనేకమైనటువంటి 2019లో కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే కంపల్సరీ ఈ విజయవాడని గ్రేటర్ విజయవాడ చేసేవారు ఆయన. ఎందుకంటే ఆయన అప్పుడు గ్రేటర్ చేసినవన్నీ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలోనే చేసినటువంటి. ఏదైతే మాకు 2014లో ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో లేదు. క్రీడా సంస్కృతి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. క్రీడలను ప్రతి ఒక్కరూ తమ జీవన శైలిలో భాగంగా చేసుకోవాలని ఆయన సూచించారు. ఎన్టీఆర్ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 50 సమ్మర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోచింగ్ క్యాంపులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నగరంలో ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో జరుగుతున్న క్రీడా శిబిరాన్ని కలెక్టర్ లక్ష్మీషా సందర్శించారు. చిన్నారులతో కలిసి ఆటలాడి వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడంలో ఇటువంటి శిక్షణా శిబిరాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా క్రమశిక్షణ, జట్టు భావన, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని అన్నారు. చిన్నారులు, యువత మొబైల్ ఫోన్లు, టీవీలకు పరిమితం కాకుండా క్రీడల వైపు కూడా అడుగులు వేయాలని సూచించారు. వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని క్రీడల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో ఈ నెల 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 27 క్రీడా విభాగాల్లో కోచింగ్ క్యాంపులు ఉదయం, సాయంత్రం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లి రైతులు కలిసి తమ గోడౌన్లపై జరిగిన దాడి ఘటనను వివరించారు. మొక్కజొన్నకు గిట్టుబాటు ధర లేక పంట నిల్వ చేసుకున్న గోడౌన్లపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేసి తాళాలు పగలగొట్టి విధ్వంసం సృష్టించారని రైతులు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను జగన్కు చూపించారు. రైతులపై అట్రాసిటీ కేసులు నమోదు చేయడాన్ని జగన్ తీవ్రంగా ఖండిస్తూ బాధితులకు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ద్వారా న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లి రైతులు కలిసి తమ గోడౌన్లపై జరిగిన దాడి ఘటనను వివరించారు. మొక్కజొన్నకు గిట్టుబాటు ధర లేక పంట నిల్వ చేసుకున్న గోడౌన్లపై టీడీపీ నాయకులు కార్యకర్తలు దాడి చేసి తాళాలు పగలగొట్టి విధ్వంసం సృష్టించారని రైతులు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను జగన్కు చూపించారు. రైతులపై అట్రాసిటీ కేసులు నమోదు చేయడాన్ని జగన్ తీవ్రంగా ఖండిస్తూ బాధితులకు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ద్వారా న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. వేమూరు నియోజకవర్గంలో త్రాగునీరు సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు అధికారులను ఆదేశించారు. గుంటూరు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఆర్డబ్ల్యూఎస్ శాఖ సమీక్ష సమావేశంలో డిఈలు, ఏఈలు, కాంట్రాక్టర్లతో కలిసి పెండింగ్ పనుల పురోగతిని పరిశీలించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామానికి నిరంతర తాగునీటి సరఫరా ఉండేలా అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. వేమూరు నియోజకవర్గంలో త్రాగునీరు సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు అధికారులను ఆదేశించారు. గుంటూరు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఆర్డబ్ల్యూఎస్ శాఖ సమీక్ష సమావేశంలో డిఈలు, ఏఈలు, కాంట్రాక్టర్లతో కలిసి పెండింగ్ పనుల పురోగతిని పరిశీలించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామానికి నిరంతర తాగునీటి సరఫరా ఉండేలా అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. గ్రేటర్ విజయవాడ దిశగా అభివృద్ధి పరుగులు పెడుతోందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర నిధుల నుంచి ఆర్ఓబీలు, ఫ్లైఓవర్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. అజిత్ సింగ్ నగర్ వీఎంసీ డంపింగ్ యార్డ్ నందు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కు 22 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన 5 నూతన జేసీబీ వాహనాలను విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ గ్రేటర్ విజయవాడ దిశగా అభివృద్ధి పరుగులు పెడుతోందని, 15th ఫైనాన్స్ కమిషన్ ఆధ్వర్యంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి 5 జేసీబీలు రావడం ఆనందంగా ఉందని, 2014 ముందు ఈ ప్రాంతం తీవ్ర చెత్త సమస్యలు, అనారోగ్య పరిస్థితులతో బాధపడిందని గుర్తు చేస్తూ ఎమ్మెల్యే బొండా ఉమా నాయకత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో చెత్త తొలగింపు, రోడ్ల నిర్మాణం, నియోజకవర్గ సుందరీకరణ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర నిధుల నుంచి ఆర్ఓబీలు, ఫ్లైఓవర్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, కృష్ణలంక నుంచి పెనమలూరు వరకు రోడ్డు విస్తరణ, సింగినగర్లో 2వ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం డిపిఆర్ సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని వెల్లడించారు. విజయవాడ నగరంలో కాల్వల సుందరీకరణతో పాటు డ్రైనేజీ నీరు కాల్వలో కలవకుండా మినీ ఎస్టీపీలు ఏర్పాటు చేసే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని, దాదాపు 25 మినీ ఎస్టీపీల కోసం డిపిఆర్ ప్రక్రియ కొనసాగుతోందని, కాల్వలను పార్కులు మరియు అందమైన ప్రాంతాలుగా మార్చే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. వరదలు, డ్రైనేజీ, డీషీల్డింగ్ పనుల్లో జేసీబీలు కీలకంగా ఉపయోగపడతాయని, విజయవాడ అభివృద్ధికి సహకరిస్తున్న 15వ ఫైనాన్స్ కమిషన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో ఎన్నో సమస్యలకి ఆ 2014-19 బొండా ఉమా గారి నాయకత్వంలో ఎన్నో సమస్యలకి ఒక పరిష్కారం చూపించాం. ఇక్కడ రోడ్లు వేయటం కానీ, ఈ నియోజకవర్గాన్ని కొంత అందంగా తీర్చిదిద్దడంలో వారి కృషి మనం ఈ నియోజకవర్గంలో మొదటి పేరు కానీ చివరి పేరు వరకు నిలబడేదే బొండా ఉమా గారు. అంత అభివృద్ధి చేశారు వీరు ఈ నియోజకవర్గాన్ని. 2024 అధికారంలో వచ్చిన కాడి నుంచి నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా, నన్ను నిరంతరం ఈ విధంగా చేయాలని నన్ను ఒక డైరెక్షన్ ఇస్తా, నిధుల విషయంలో ఈ ఉన్నాయని నన్ను ఒక మేలుకొలుపుతో ఎక్కడెక్కడైతే ఇబ్బందులు, ఆర్ఓబీలు, ఆర్యూబీలు ఎక్కడ అవసరం ఉన్నాయి, ఎక్కడైతే డ్రైనేజ్ సమస్య ఉందో వీటిలన్నింటినీ నన్ను నిరంతరం కూడా వారు ఎడ్యుకేట్ చేయడమే కాకుండా నాకు ఒక డైరెక్షన్ ఇచ్చి నన్ను నడిపించారు. ఈ నడిపించే భాగంలో ఈ సంవత్సరంన్నర కాలంలో ఎన్నో మేమిద్దరం కలిసి ఇక్కడ ఎన్నో తీసుకురావడం జరిగింది. రేపు రాబోయే కాలంలో మొన్నగా గౌరవ ముఖ్యమంత్రి వారి దగ్గర మీటింగ్లో కూడా విజయవాడకు మరిన్ని నిధులు ఇవ్వాలి సార్ అని వారు కోరటం, ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించడం, అంతేకాకుండా మొత్తం మేమందరం కూడా సెంట్రల్ నియోజకవర్గమే కాదు, మొన్న బొండా ఉమా గారి ఆధ్వర్యంలో కృష్ణలంక నుంచి పెనమలూరు వరకు కూడా రోడ్డు ఇవ్వాలని నేను అడగగానే వెంటనే ఉమా గారు కూడా ముఖ్యమంత్రి గారికి గట్టిగా చెప్పారు. అది కూడా సింగనగర్లో 2వ ఫ్లైఓవర్ కావాలని అడిగాం. అది కూడా బొండా ఉమా గారు వెంటనే సింగనగర్లో 2వ ఫ్లైఓవర్ కావాలనగానే దానికి కూడా డిపిఆర్ రెడీ చేయమని వారు ఆదేశించడం జరిగింది.
కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతి స్కీమ్ని కూడా ఆయన ప్రత్యేకంగా ఫాలో అప్ చేయటం వల్ల నిరంతరం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎన్టీఆర్ డిస్టిక్కి పార్లమెంటు 7 నియోజకవర్గాలకు అంతా ఉన్నాయి. ఇవాళ ఏదైతే ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ స్వచ్ఛతకి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ సంరక్షణ అని ప్రతి నెల మరి ముఖ్యమంత్రి కూడా అన్ని నియోజకవర్గాలకు వెళ్ళి ఏ విధంగా అయితే ఆయన పాల్గొంటూ ఉన్నారో ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు 7 నియోజకవర్గాల్లో 1 నియోజకవర్గం, ఎమ్మెల్యేలను మేము ప్రతి 3వ శనివారం 1 నియోజకవర్గంలో పాల్గొని స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ సంరక్షణ మీద పూర్తిగా దృష్టి పెట్టాం. ఇది ఇవాళ ఎక్సెల్ ప్లాంట్. ఈ ఎక్సెల్ ప్లాంట్లో 2014కు ముందు 2,50,000 టన్నుల చెత్త ఉండేది. ఇక్కడ ఇలా కూర్చోడానికి కానీ ఈ ప్రాంతంలో నివసించే దాదాపు 75,000 మంది ప్రజలు ఎప్పుడు కూడా అనారోగ్యంతో దుర్వాసనతో పొగతో అల్లాడిపోయేవాళ్ళు. 2014లో నేను శాసనసభ్యుడిగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారిని ఈ ఎక్సెల్ ప్లాంట్లోకి తీసుకొచ్చి చెత్త గుట్టలు ఎక్కించి ఆయనకి ప్రత్యక్షంగా ఆయనకి సమస్య ఏంటో చూపిస్తే ఆశ్చర్యపోయాడు ఆయన. నేను ఇన్నాళ్ళు సీఎంగా పనిచేశాను, ఎక్కడా కూడా ఇలాంటి పరిస్థితి చూడలేదని. ఆ రోజు అప్పటికప్పుడే ఆదేశాలు ఇచ్చి 23 కోట్ల రూపాయలతో ఇక్కడ ఉన్నటువంటి చెత్తనంతా కూడా తరలించాం. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే 20 ఏళ్లుగా ఈ రహదారి అధ్వానంగా మారిందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చెప్పారు. చెప్పిందే చేస్తా, చేసేదే చెప్తా అని చెప్పిన విధంగానే గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని తెలిపారు. ఉంగుటూరు మండలం పొట్టిపాడు గ్రామం నుంచి నారయ్య అప్పారావుపేట వరకు 1.12 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన రోడ్డును స్థానిక నాయకులతో కలిసి యార్లగడ్డ ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి రోడ్డును ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఈ రోడ్డు పూర్తిగా దెబ్బతిన్న స్థితిలో ఉండేదని, కనీసం కార్లు ట్రాక్టర్లు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొనిందని గుర్తు చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా 10 ఏళ్లుగా ఈ రహదారి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చిన్న గ్రామమని వివక్ష చూపకుండా ఎన్ఆర్జీఎస్ నిధులతో రోడ్డును పూర్తి చేశామని తెలిపారు. పొట్టిపాడు గ్రామ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 4.25 కోట్ల పనులు మంజూరు చేశామని ఆయన వెల్లడించారు. జిల్లా పరిషత్ నిధులతో 25 లక్షల వ్యయంతో మరో రహదారి పనులు త్వరలో ప్రారంభమవుతాయని, వంతెన రైలింగ్ పనులు కూడా చేపడతామని హామీ ఇచ్చారు. చెరువుల తవ్వకాల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. ప్రభుత్వం అనుమతించిన మేరకు 2 నుంచి 3 అడుగుల లోతు వరకు మాత్రమే మట్టి తీయాలని, అంతకు మించి తవ్వితే ఎవరిపైనైనా కేసులు నమోదు అవుతాయని అన్నారు. గతంలో చెరువులను అధిక లోతులో తవ్వడం వలన అనేక ప్రమాదాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువుల నుంచి తీసే మట్టిని ముందుగా పేదల ఇళ్ల స్థలాల మెరక చేసేందుకు పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు, దేవాలయాల నిర్మాణాలకు వినియోగించాలని సూచించారు. వర్షాకాలం వచ్చేలోపు నియోజకవర్గంలో అన్ని పంచాయతీల్లో ఈ పనులు పూర్తి చేయాలని అధికారులకు నిర్దేశించారు. చెప్పింది చేస్తాం, చేసేదే చెప్తాం అనే నినాదంతో గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని, ప్రజల సంక్షేమమే తమ ధ్యేయమని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పునరుద్ఘాటించారు. నా మెషిన్తో క్లీన్ చేపించి పెట్టాను. మళ్ళీ తర్వాత ఈ రోడ్డు ఆదరణ నోచుకోవాలా, 10 ఏళ్ళు గత పాలకులు గాలికి వదిలేశారు. 20 సంవత్సరాల నుంచి లేని రోడ్డుకి ఎన్ఆర్జీఎస్ డబ్బులు మనకు తక్కువ వచ్చినా చిన్న గ్రామం చూడకుండా 1,12,50,000తో ఈ రోడ్డు వేసినందుకు ఈ గ్రామస్తులకు చెప్పే ఎన్నికలు ఈ రోడ్డు వేసినాకే మీ ఊరు వస్తానని చెప్పా. ఈ మధ్యకాలంలో పార్టీ ప్రెసిడెంట్ ఇంట్లో వాళ్ళ బంధువులు ఎవరో చనిపోతే ఆ పలకరించడానికి వెళ్ళాల్సి వచ్చేది. అప్పుడు రోడ్డు వేసేసారు, నేను ఓపెన్ చేయలేదు. కానీ చెప్పిందే చేస్తా, చేసేదే చెప్తా తప్ప గత పాలకుల్లాగా శంకుస్థాపనలో శిలాఫలకాలు వేసి వాటిని గాలికి వదిలేసి మళ్ళీ చేసి శంకుస్థాపనలో మళ్ళీ చేసి అలాంటి కార్యక్రమాలు చేయనని చెప్పా. అలాగే ఈ గ్రామానికి చిన్న గ్రామం అయినా 25 లక్షల రూపాయలతో రోడ్డు జిల్లా పరిషత్తో మాట్లాడి 25 లక్షల రూపాయలు కేటాయించారు. 2-3 రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి. ఆ రైలింగ్ కూడా వంతునికి పడిపోయి ఉంటే దాని నిమిత్తం 25 లక్షలు జిల్లా పరిషత్తే కానీ ప్రభుత్వం నుంచి 4 కోట్ల 25 లక్షల రూపాయల అభివృద్ధి పనులు పొట్టిపాడు గ్రామానికి సంబంధించి చేశామంటే ఈ నియోజకవర్గంలో పార్టీకి ఉన్న చిత్తశుద్ధి, ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ప్రజలు గమనించాలని కోరుతూ, అలాగే గతంలో
20 సంవత్సరాలు నేను రోడ్డు వేసినందుకు ఆ గ్రామస్తులు ఇచ్చిన హామీని నేను ఏదైతే చెప్పానో అదే చేస్తానంటే ఈ రోడ్డు ఒక తార్కాణం. ఈరోజు ఈ రోడ్డు ఓపెనింగ్ పెట్టి ఈ గ్రామంలో పెళ్లి కార్యక్రమం ఉంది. అందుకని ఈరోజే పెడదామని గ్రామస్తుల కోరిక మేరకు వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. అలాగే రాబోయే కాలంలో 1-2 గ్రామాల్లో మట్టి మొదలు పెడుతున్నారు. పంచాయతీకి సంబంధించిన పర్మిషన్ లేదు కాబట్టి ఎంపీడీఓల్ని ఎంఆర్ఓలు లెటర్ వేయమని చెప్తే ఎంఆర్ఓలు అందరూ కలెక్టర్ గారికి లెటర్ వేస్తే ఆ గ్రామానికి సంబంధించిన గుళ్ళో బళ్ళో లేకపోతే బీసీ కమ్యూనిటీ హాల్స్, ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ మెరక చేసుకుంటుంది. అలాగే ఆ గ్రామంలో బీసీ, ఎస్సీ, ఓసీ సోదరి మళ్ళీ ఎవరైనా ఆ మెషిన్కి 120, 130 ఇంకా తేల్చలేదు. మరి అధికారులు అడిగాను కానీ అది మా ఎన్డీఏ నాయకుల దగ్గర చేస్తారు. దీంట్లో తరఫం భేదాలు చూడడం, గన్నవరం నియోజకవర్గంలో మట్టి అంతా పందికొప్పుల్లాగా కొంతమంది నాయకులు జేబు నింపుకోవడానికి కనపడిస్తారు. నేను 34 మంది పిల్లలు చనిపోయారని బాధపడి నేను అసెంబ్లీలో ప్రెస్ మీట్ పెట్టానని అసెంబ్లీ మీడియా పాయింట్లో. దాని మీద ఇంకా లోతుల్లోకి వెళ్తే ఎఫ్ఐఆర్ని తీయమని పోలీస్ శాఖను ఆదేశిస్తే ఇంకా పెరిగిపోయింది. అంటే చెరువుల్లో పడి చనిపోయే సంఖ్య పెరిగిపోతుంది. దయచేసి ఎన్డీఏ కూటమి నాయకులందరినీ మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నా, మనం డీసిల్టింగ్ చేయాల్సి ప్రభుత్వం అనుమతించిన 2 అడుగులో 3 అడుగులో అంతవరకే మీరు దగ్గరుండి ఏర్పాట్లు చూడండి. నేను ప్రతి గ్రామం రాలేను. నేను ఆకస్మికంగా 2-3 చెరువులు తనిఖీ చేయగలను. దివంగత వంగవీటి మోహనరంగ ఒక కులానికో మతానికో చెందిన వ్యక్తి కాదని, అన్ని వర్గాలకు అండదండగా నిలిచిన ఒక శక్తి అని తెలుగు రాష్ట్రాల రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు అన్నారు. రంగ ఆశయ సాధన కోసం మన రాష్ట్రం నుంచే కాక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా అభిమానులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. రాధారంగ మిత్రమండలి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎల్ఐసి రాంబాబును నియమించారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల రాధారంగ మండలి అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వంగవీటి మోహనరంగ ఆశయాలకు అనుగుణంగా ముందుకు వస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందన్నారు. మన రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా అనేక మంది రంగ ఆశయ సాధన కోసం ముందుకు వస్తున్నారని, విదేశాల నుంచి సైతం అభిమానులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. రంగ కులమతాలకు అతీతమైన వ్యక్తి అని, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు అండదండగా నిలిచిన ఒక శక్తి అని కొనియాడారు. ఎల్ఐసి రాంబాబును మిత్రమండలి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం గర్వకారణంగా ఉందన్నారు. ఎల్ఐసి రాంబాబు మాట్లాడుతూ, రాధారంగ మిత్రమండలి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా తనను ఎన్నుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రంగ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని, ఎలాంటి సమస్య వచ్చినా పెద్దల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాధారంగ మిత్రమండలి గుడివాడ అధ్యక్షులు వడ్డీగిరి, మిత్రమండలి నాయకులు, మహిళా కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మిత్రమండలి మరి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి నియామకం పత్రం ఇవ్వటం నా ధన్యవాదములు. అన్నయ్యకి నేను నమస్కారం తెలియపరుస్తున్నాను. అలాగే మరి ఈ యొక్క నియామక పత్రం యొక్క మరి కార్యక్రమానికి ఇచ్చేసిన మరి నా కుటుంబ సభ్యులు, అంటే రాధారంగ మిత్రమండలి సభ్యులు కానీ, నా మీద ప్రేమ కానీ ఆప్యాయతతో కానీ వచ్చిన సభ్యులందరూ కూడా నా నుంచి హృదయపూర్వక అభినందనలు. అలాగే మీడియా మిత్రులకు కూడా అభినందనలు. మరి మీడియా వారు కూడా మరి నేను అందరికీ తెలిసిన వ్యక్తిని, ఎందుకని రాగానే అన్నయ్య గారు అని ఎంతో ఆప్యాయతగా పలకరించారు. ముందు పలకరింపు కావాలి, మందగాడి చిరునవ్వే పలకరింపు. నేను 2009లో మచిలీపట్నం ఎమ్మెల్యేగా మరి బరిలో దిగినప్పుడు సెంట్రల్ బీజేపీ పిలిచి ఈ వ్యక్తి సరైన వ్యక్తి అనే ఉద్దేశంతో నాకు ఒక బీజేపీ తరపున ఎమ్మెల్యే టికెట్కి ఇచ్చినప్పుడు ఇక్కడికి వచ్చిన నా మిత్రులు చాలామంది నా వెనకాల ప్రయాసపడి తిరిగి ఉన్నారు. అందుకని నా పట్టిమేంటో వాళ్ళందరూ తెలుసు. అందుకని వాళ్ళందరూ కాడ ఎన్నో నినాదాలు చేస్తున్నారు. ఆ విధంగా పట్టిమ ఉన్న వ్యక్తిని నేను 26 సంవత్సరాలు ఎల్ఐసిలో చేస్తూ మరి ఎంతోమందికి ఎన్నో కార్యక్రమం నా వంతు నేను 100% న్యాయం చేయవచ్చు. కానీ 50% అన్ని కులాలకి అన్ని రంగాల కాడ చేదోడు వాదోడుకుంటూ వాళ్ళ యొక్క విషయాలు వింటూ నా వంతు కృషి చేస్తూ ముందుకెళ్తున్నా. ఆ గుర్తింపుని గుర్తించి ఇవాళ మన బుల్లెట్ ధర్మారావు అన్నగారు నాకు మంచి ఒక పదవి ఇచ్చారు. కానీ పదవి తీసుకోవటం అది కష్టమైన, దాన్ని ఇష్టంగా మలుచుకుని ముందుకెళ్ళాలని ఆకాంక్షతో నేను రాధారంగ మిత్రమండలి యొక్క రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా తీసుకోవాలనే కోరికతో వారు ఇవ్వటం, దాన్ని ఒమ్ము చేయకుండా అన్నీ అన్నయ్య అన్నట్టు గ్రౌండ్ వర్క్ నుంచి ఏంటి గ్రామం నుంచి ఇవాళ స్టేట్ వర్క్ కూడా అన్ని కమిటీలు వేసి రాధారంగ మిత్రమండలి ఇవాళ నేషనల్ వైజ్గా అందరికీ తెలిసే విధంగా చేయాలనే ఆలోచనతో మరి ముందుకు రావడం జరుగుతుంది. ఈ యొక్క ఎల్ఐసి రాంబాబు గారికి ఎప్పుడో నుంచో మొదటి నుంచి కూడా మచిలీపట్నంలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఆయన అంటే తెలియని వ్యక్తి ఎవరు లేరు. అందరినీ కలుపుకుని, అన్ని కులాల వారిని కలుపుకుని ముందుకెళ్ళే ఏకైక వ్యక్తి మా ఎల్ఐసి రాంబాబు. గత 15-20 సంవత్సరాలుగా నాకు చిరపరిచితుడు. అనయా నాకు ఏదైనా కమిటీ వేయాలని ఎప్పటి నుంచో కోరుతున్నాడు.
ఇవాళ అతను అమ్మ కన్వెన్షన్ ఒక హాలు నియమించి కొండాలమ్మ తల్లి దేవస్థానం దగ్గర మన అందరికి కూడా కావలసిన వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉండేలాగా సౌకర్యంగా ఇక్కడ అతను ఏర్పాటు చేసి, అలాగే సేవ చేయాలి, రంగా గారి ఆశయాల ప్రజల్లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నన్ను కమిటీ ఏర్పాటు చేయమంటే కోరటం జరిగింది. అందువల్ల అతనికి రాధా రంగా మిత్ర మండలి ఆంధ్ర రాష్ట్రానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా అతనికి ఈరోజు నియామక పత్రం ఇవ్వడం జరిగిందండి. ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు కిషోర్ గారు కానీ, రంగనాయుడు గారు కానీ, చిన్నారి గారు కానీ, మత్తి వెంకటేశ్వరరావు కానీ, మరి మా వడ్డే గిరి గారు కానీ, బడుగు ఉమాదేవి గారు కానీ, ప్రభావతి గారు కానీ, మరి శాంతాకుమారి గారు కానీ, బాలకుమారి గారు, మొత్తం పేరు పేరున అందరూ కూడా మహిళలందరూ కూడా భారీగా ఈ కార్యక్రమం తరలి వచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.